హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 9th August 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్స్ ఏ ఎడిషన్ నుంచి తీసుకోబడింది, ఏ పేజీలో ఇవ్వడం జరిగింది అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కొడుకు ల్యాండ్ స్లైప్. అంటే ఇది యాక్చువల్గా ఈ యొక్క కొడకు అనే యొక్క ల్యాండ్ స్లైప్ అంటే ఏంటంటే కేరళలో ఈ మధ్య మనం చూసామన్నమాట. ఈ యొక్క భూమి అనేది చీలి పడిపోయింది అనమాట. అంటే పైన కొండల చర్యలు అనేవి విరిగి పడిపోయినాయి అంటారు చూసారా. సో అలాంటి ల్యాండ్ స్లైప్ అనేది జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇదంతా కూడా. ఈ ఆర్టికల్లో మనం చూస్తే ఇక కేరళలో ఏదైతే ఇక వర్షాల కారణంగా అక్కడ ల్యాండ్ స్లిప్ అనేది జరిగింది. యాక్చువల్గా మనం చెప్పాలి అంటే చిన్నప్పుడు మనం మృతికా క్రమక్షయం అని చదువుకున్నాం. ఈ మృతికా క్రమక్షయం అనేది రకరకాల రూపంలో, గాలి రూపంలో, వాటర్ రూపంలో కొట్టుకుపోతుంది, పైన లేయర్స్ అనేది చూసాం. సో ఈ యొక్క ల్యాండ్ స్లిప్పుల ద్వారా కూడా మనకు చాలా వరకు ఈ యొక్క మృతికా క్రమక్షయం అనేది జరుగుతుంది. అంటే ఏ మృతిక అంటే నేల అనేది జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ల్యాండ్ స్లిప్ అనేది కూడా అదే అనమాట. సో అంటే దానికి సంబంధించి మనం ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ స్లిప్ అంటే ఈ యొక్క ఆల్రెడీ దీన్ని మనం చూసుకొని నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైతే ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే దాని గురించి ఎన్డీఆర్ఎఫ్ గురించి మనం నిన్న తెలుసుకున్నాం. సో ఇప్పుడు దీని ద్వారా మనం ఈ ఆర్టికల్ ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అంటే ఏవైతే అంటే ల్యాండ్ స్లైడ్కి సంబంధించినటువంటి రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క రాక్ ఏదైనా కానీ ఒక కొండ చర్యలు కావచ్చు, లేదా డెబ్రీస్ అంటాం. డెబ్రీస్ అంటే ఏంటి అంటే దాంట్లో దుమ్ము, అంటే దుమ్మి కళాలు, మట్టి, సన్న సన్న గులకరాళ్ళు అంతా మిక్సర్ ఉంటుంది అనమాట. దాన్ని డెబ్రీస్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఎర్త్ డౌన్ అనమాట. పూర్తిగా ఆ స్లోప్లో ఏంటంటే జారిపోతూ ఉంటుంది అనమాట. సో దీనంతా కూడా మనం ల్యాండ్ స్లైడింగ్ అంటాం అనమాట. సో ఈ యొక్క మాస్ మూమెంట్ అని ఒక్కసారిగా ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క ఆ మృతిక అనేది పూర్తిగా మట్టి అనేది కింద జారిపోతుందో దానివల్ల ఏర్పడేటువంటి ప్రభావాలు అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కువగా ఇలాంటి ప్రభావం అనేది మనం ఎప్పుడుగా చూస్తామంటే ఈ యొక్క ఎర్త్ క్రాక్స్ జరిగినప్పుడు కావచ్చు, ఏదైతేనేమి ఫ్లడ్స్ అప్పుడు కావచ్చు, వాల్కన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఎర్త్ క్రాక్స్ అంటే మనకు తెలుసు కదా, భూకంపాలు. తర్వాత ఈ యొక్క ఫ్లడ్స్ అంటే ఈ యొక్క వరదలు, వర్షపాతాలు వచ్చినప్పుడు ఈ యొక్క నేల అనేది జారిపోద్ది వానలు ఎక్కువగా పడటం వల్ల. తర్వాత వాల్కనిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, అగ్నిపర్వతాలని వాల్కన్స్ అనేవి పేలటం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కువగా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఇలాంటి ప్రభావాలన్నీ కూడా హిల్లీ ఏరియాస్లోనే ఉంటాయి అనమాట. ఇలాంటి ప్రభావాలన్నీ కూడా మనం ఇంకా చూసుకుంటే ఈ యొక్క ఎక్కువగా జరిగే యొక్క మూమెంట్ అనేది మనం చూసుకుంటే ఈ యొక్క హిల్ ఏరియాలో జరిగితే నెక్స్ట్ ఎక్కువగా క్వైట్ ర్యాపిడ్గా చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క మూమెంట్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్కువగా మూమెంట్ అనేది ఉండటం వల్ల ఆ యొక్క ఇలాంటి ప్రభావం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రకరకాల షేప్స్లో మనకు ఈ యొక్క సైజెస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్స్ అనేది జారుతూ ఉంటుంది అన్నమాట. డిపెండింగ్ ఆన్ ద అంటే సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అంటే ఈ యొక్క నేచర్ ఆఫ్ డిస్కంటిన్యూ ఆఫ్ రాక్, అంటే రాక్ అనేది ఎంత ప్రభావితంగా జారిపోతుంది, లేదా డిగ్రీ ఆఫ్ వెదరింగ్ కావచ్చు. నెక్స్ట్ స్టీప్నెస్ ఆఫ్ ద స్లోప్, అంటే స్టీప్నెస్ అంటే ఏంటంటే అది ఎంత వాలుగా ఉంది. మన స్లోప్ అనేది వాల్ అంటాం కదా, అది నిటారుగా ఉంటే కనుక స్టీప్ ఎక్కువగా ఉందనుకో, నిటారుగా ఎక్కువగా ఉందనుకోండి, పడే సామర్థ్యం అనేది తొందరగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఎంత కూడా ఏమవుతుందంటే మన యొక్క ఎర్త్ గ్రావిటీ వల్ల ఏమవుతుందంటే పూర్తిగా అదంతా జారిపోతూ ఉంటుంది అనమాట. సో మన యొక్క కేటగిరీ ప్రకారం దీన్ని చూసుకుంటే ఈ స్లిమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. రాక్స్ అనేవి అంటే ఒకసారి కొండ చర్యలు ఊడిపడుతూ ఉంటాయి, ఒకసారి డెబ్రీస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, రకరకాల మట్టి, రకరకాల గుళక, సన్న సన్న రాళ్ళు అన్నీ కలిసి ఉంటాయి అనమాట. ఇసుక ఎంత కలిసి ఉంటుంది అనమాట. సో వాటిని డిబ్రీస్ అంటాం. ఇవన్నీ కూడా ఒక మాస్ మూమెంట్ అనేది టేక్ ఓవర్ అయితే కనుక ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏరియాలో చూసుకుంటే ఈ యొక్క ఇలా ఉంటాయి. ఈ కొండ చర్యలు ఇక్కడి నుంచి ఎక్కువగా కూడా పడే అవకాశం ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ యొక్క కొండ చర్యలు ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లనే ఉన్నాయి. సో ఇలాంటి ప్రదేశాలు ఏంటంటే కొండ చర్యలు జారిపోయే సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట. వర్షపాతం కానీ పడినప్పుడు కావచ్చు, లేదా భూకంపాలు వచ్చినప్పుడు కావచ్చు, అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువగా ప్రభావితం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం 4 రకాలుగా చెప్పొచ్చు అనమాట. దీంట్లో డెబ్రీ స్లైడ్, డెబ్రీస్ ఫాల్, రాక్ స్లైడ్, రాక్ ఫాల్ అనే 4 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. డెబ్రీస్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి ఈ యొక్క ఆ నేలలో ఉన్నటువంటి గులకాన్ని కలిపి డెబ్రీస్ అంటాం. సో ఒకసారిగా అవి ఏమంటుందంటే ఒక మట్టి పిల్లలన్నీ ఒకసారిగా జారిపోద్ది అనమాట. అది డెబ్రీస్ అంటే స్లైడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా కనుక ఇలాంటి పరిస్థితులు అనేవి ఉంటే అలా జారిపోతూ ఉంటాయి, అంటే బ్లాక్స్గా జారిపోతూ ఉంటాయి అనమాట. ఒకసారి డెబ్రీస్ ఫాల్ అంటే ఎలా అంటే ఇలా ఒకసారిగా ఇక్కడ ఈ స్టోన్ ఎలా అయితే పడిపోతుందో అలా డెబ్రీస్ ఫాల్ అనేది, రాక్ ఫాల్ అయినా కానీ డెబ్రీస్ ఫాల్ అయినా కానీ అంటే ఎక్కువగా కనుక ఆ యొక్క స్టీప్ అనేది మనం కనుక చూస్తే, స్టీప్ అంటే ఏటవాలుతనం అంటాం అనమాట. ఆ ఏటవాల్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రమాదం ఎక్కువ జరిగే ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో రాకు కూడా సంబంధించి అంతే అనమాట. సో ఈ యొక్క మన భారతదేశంలో ఉన్న సినారియాల ప్రకారం చూసుకుంటే హిమాలయాల్లో ఈ యొక్క చాలా వెరీ ఫ్రీక్వెంట్గా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎందుకని హిమాలయాల్లో ఈ యొక్క టెక్టానిక్ యాక్టివిటీ అంటే ఈ యొక్క టెక్టానికల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ కారణంగా హిమాలయాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే హిమాలయాల్లో జరగడానికి కారణం అనమాట. మోస్ట్లీ మేడప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. హిమాలయాల అన్ని కింద కూడా అదంతా కూడా సెడిమెంటరీ రాక్స్ అనేవి వాటితో ఏర్పడటం వల్ల ఈ యొక్క కన్సిడరబుల్ సెమీ కన్సాలిడేటెడ్ డిపాజిట్స్ అనేవి ఉండటం వల్ల
ఆ యొక్క స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. స్లోప్ ఆర్ వెరీ స్టిప్, దాంతోపాటు ఏంటంటే ఆ స్లోప్ అనేది బాగా ఏటవాలుగా ఉంటుంది అనమాట. ఆ స్లోప్స్ అనేవి మనం చూస్తే కనుక చాలా ఏటవాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు జరిగినటువంటి ఈ యొక్క అంతా కూడా నీలగిరి అండ్ వెస్టర్న్ ఘాట్స్ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో జరిగిందనమాట. ఇది ఎప్పుడు కూడా అంత ఫ్రీక్వెంట్గానే జరగదనమాట. ఈ యొక్క ఏంటి అంటే టెక్నికల్గా స్టేబుల్గా ఉంటాయి, మోస్ట్లీ హార్డ్ రాక్స్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క స్లోపింగ్గా మనం చూసుకుంటే ఇవి చాలా వరకు ఏంటంటే ఏటవాలుగా ఉంటాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ ఏంటి వర్టికల్గా అంటే చూడడానికి ఎలా ఉంటాయంటే నిట్ట నిలువుగా ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రమాదాలను ఎక్కువగా జరుగుతాయి. ఈ యొక్క ప్రమాదాలు జరగడానికి అంటే ఈ యొక్క ఏటవాలుగా ఉండటం ఒకటి. తర్వాత మెకానికల్ వెదరింగ్ అనమాట. మెకానికల్ వెదరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వాతావరణంలో ఎక్కువగా మార్పులు వచ్చినాయి అనుకోండి, ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ వాతావరణంలో హీట్ వేరియేషన్స్ వల్ల ఈ యొక్క రాయిలో స్టోన్లో ఏమవుతుందంటే కెమికల్ చేంజెస్ జరుగుతాయి అనమాట. హీట్ ఎక్కువగా ఉందనుకుంటే ఆ రాయి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు ఎడారులు అనేవి ఎలా ఏర్పడతాయి, హీట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఉన్న రాళ్ళన్నీ పగిలి ఇసుక నేలగా ఏర్పడుతుంది అనమాట. జియోగ్రఫికల్ స్టడీ ప్రకారం, సైంటిఫిక్ స్టడీ ప్రకారం మనం చెప్పాలి అంటే ఈ యొక్క ఎడారులు అనేవి కూడా అలాంటి రాళ్ళు పగిలిపోవడం వల్ల, ఆ హీట్కి పగిలిపోవడం వల్ల అక్కడ అంతా కూడా ఎడారి అనేది ఏర్పడింది అనమాట. సో ఈ యొక్క మెకానికల్ వెదరింగ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి యొక్క టెంపరేచర్ కారణంగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అనేవి పూర్తిగా ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దాంతోపాటు ఇంకా మూడో కారణం ఏం చెప్పొచ్చు, ఈ యొక్క నీలగిరి ఫారెస్ట్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి హెవీ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువ మొత్తంలో కనుక రెయిన్ఫాల్ కనుక పడితే కనుక ఇలాంటి పరిస్థితులు అనేవి సంతరించుకుంటూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క డిజాస్టర్ మిటిగేషన్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో, డిజాస్టర్ మిటిగేషన్ మెజర్స్ అంటే మిటిగేషన్ అంటే ఏంటంటే తీవ్రతను తగ్గించడం అనమాట. ఈ తీవ్రత తగ్గించడానికి ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ యొక్క మనం హజార్డస్ మ్యాపింగ్ లొకేషన్ అనేది చేయాలన్నమాట. అంటే ఈ యొక్క హజార్డస్ మ్యాపింగ్ లొకేషన్ ప్రకారం మన భారతదేశంలో ఇలాంటి ప్రభావవంతమైనటువంటి నేలలు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి వర్షపాతం వల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క కెమికల్ చేంజ్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క స్టీప్ ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల ఈ యొక్క కొండవాళ్ళు జారిపోవటం కానీ అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఏరియాని ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ ల్యాండ్ సైట్స్ అనేవి ఐడెంటిఫై చేసి వాటి కింద సెటిల్మెంట్స్ అనేవి, బిల్డింగ్ సెటిల్మెంట్స్ అనేవి ఎక్కువ లేకుండా జనాల యొక్క సముదాయాన్ని ఎక్కువ పెరగనీయకుండా చూడాలన్నమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క భారతదేశంలో మనకు యొక్క మ్యాపింగ్ అనేది తయారు చేసిన జరిగిందనమాట. దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క హజార్డియస్ ఏరియా ఏదైతే ఉందో వాటిని, తర్వాత హై హజార్డియస్ ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉందనేది లో హజార్డియస్ ఏరియా. సో మనకు తర్వాత ఈ యొక్క హై హజార్డియస్ ఏరియా ఏది అంటే ఈ యొక్క ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఎక్కువగా మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క అస్సాం ఏరియాలో కావచ్చు, వీటిలో హై హజార్డియస్ అనమాట. ఒక మీడియేట్గా ఉన్న ఏంటి అంటే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెస్టర్న్ ఘాట్స్ పరివాహ ప్రాంతంలో కూడా ఒక మాదిరిగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటి ప్రాంతాల్లో ఏం చేయాలంటే వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ జన సముదాయాన్ని ఎక్కువగా కూడనీయకుండా, అక్కడ ఎక్కువగా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు కాదని చెప్పేసి అక్కడ ఎటువంటి యొక్క గ్రామాలు కావచ్చు, నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు నిర్మించకుండా చూడటం అనేది ప్రధానంగా దాన్ని మనం అదుపు చేసే అంశాలు అనమాట. దాంతోపాటు మనం ఇంకా కొన్ని చేయొచ్చు అనమాట. ఎట్లాగా అలాంటి ల్యాండ్ స్లైడ్స్ కొన్ని చోట్ల పెద్ద పెద్ద నగరాలు ఏర్పడి ఉండవచ్చు, అలాంటి వాటిలో నుంచి మనం బయటికి పోలేకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనం కన్స్ట్రక్షన్ వాల్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ఆ స్టీప్స్ సంబంధించి స్టాప్ చేయడానికి కన్స్ట్రక్షన్ వాల్స్ అనేవి ఏర్పాటు చేయాలన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ వాల్ చుట్టూ కూడా ఈ గడ్డి అనేది, గ్రీనరీ అనేది బాగా పెంచడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువగా గ్రీనరీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వేర్లు అనేవి భూమిలో నేలలో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ చెట్లో మన నేలలో చూస్తే వేర్లు అనేవి ఎలా ఉన్నాయి, ఆ వేర్లు ఏం చేస్తాయంటే పూర్తిగా మృతిగా క్రమశయం జరగనీయకుండా, ఆ నేలను బయటికి పోనీయకుండా, వర్షపాతం పడినప్పటికీ కూడా ఆ నేలలో ఎటువంటి స్లైడ్స్ రానివ్వకుండా ఆ యొక్క వేళ్ళు అనేవి పట్టి ఉంచుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ వాటర్ కూడా ఆ యొక్క పాత అనేది మార్చుకొని వేరే దారిలో వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా చేస్తారనమాట. సో ఇలాంటి వాటి వల్ల మనం వాటి యొక్క ప్రభావిత చర్యలను మనం తగ్గించవచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే అమ్మోనియం నైట్రేట్ టు బీ మూవ్డ్ అవుట్ ఆఫ్ సిటీ సూన్. అంటే యొక్క మనకు ఈ మధ్యకాలంలో లెబనాన్లో మనం చూసాం, ఆ లెబనాన్లో జరిగినటువంటి యొక్క యాక్సిడెంట్ కారణంగా చాలామంది చనిపోయారన్నమాట. సిటీ అంతా కూడా నాశనం అయిపోయింది, ఆ బ్యూరెట్ అనే సిటీ అంతా కూడా. సో అలాంటి పరిస్థితులు అనేవి చెన్నై, అంటే అలాంటి అమ్మోనియం నైట్రేట్ అనేది చెన్నై నగరంలో కూడా ఒక చోట స్టోర్ చేయబడింది అనమాట, ఇలానే ఒక చోట. సో దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అమ్మోనియం నైట్రేట్ని మండే ఆర్ ట్యూస్డేలో వేరే ఆ నైబరింగ్ స్టేట్కి దానికి పంపించాలని, దాన్ని రిటర్న్ చేయాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్. దీని ద్వారా మనం అమ్మోనియం నైట్రేట్ గురించి మనం బాగా తెలుసుకుందాం. ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్ అనే దాని గురించి మనం తెలుసుకుంటే NH4NO3 అనేది దీని యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. సో ఇది ఏంటంటే వాటర్లో అనేది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. సో ఈ యొక్క క్రిస్టలైన్ సబ్స్టెన్స్ అనమాట. అంటే ఇది ఉప్పు కళ్ళలు ఉండొచ్చు, కళ్ళు ఉప్పు అంటాం చూసారా, అలా కళ్ళలు అంటే గడ్డలుగా ఉంటుంది అనమాట. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఇది మెల్ట్ అయిపోద్ది అనమాట. సో మన భారతదేశంలో అంటే ఈ యొక్క ఇండియాలో మన దగ్గర దీని ప్రకారం ఏంటంటే అమ్మోనియం నైట్రేట్ రూల్స్ ఆఫ్ 2002 అనే దాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే అమ్మోనియం నైట్రేట్ మనం ఏదైనా కొనాలంటే, అంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, దాన్ని మెయింటైన్ చేయాలన్నా కానీ పర్మిషన్స్ అనేవి
అవసరం అనమాట. ఇది యాక్చువల్గా మనం చెప్పాలంటే లెక్కలు చెప్పాలంటే ఇది నాట్ ఎక్స్ప్లోజిబుల్, అంటే దానికి అదే ఎప్పుడు కూడా ఇది మండదనమాట అమ్మోనియం అనేది. దీనికి ఏదైనా సహాయకారి ఉన్నప్పుడు మాత్రమే అది బాగా విపరీతంగా మండే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేవి మన యుఎన్ నేషన్స్ యొక్క దాని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్ అనేది యుఎన్ 1942 యొక్క దాని కింద డేంజరస్ గూడ్స్ కింద దీన్ని ఏం చేశారంటే డివిజన్ 5.1లో పెట్టారు. అంటే డివిజన్ 5.1లో అంటే ఏంటంటే ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్ అనేది అంత ప్రభావవంతమైంది కాదు, అంటే దానికే అది ఎప్పుడు మండలేదనమాట. దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఎక్కువగా కూడా ఎన్ఎస్టిజిఎస్ గ్యాసెస్లోను, తర్వాత యొక్క ఫర్టిలైజర్స్లోను, ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువుల్లోను, తర్వాత కోల్డ్ ప్యాకేజెస్ ప్యాక్స్ అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఆటల వల్ల ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, కోల్డ్ ప్యాక్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. ఆ ప్యాక్స్ కడుతూ ఉంటారు, మనం పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తుంటారు. ఆ కోల్డ్ ప్యాక్స్లోనూ అలాంటి వాటిలో దీన్ని ఉపయోగిస్తారనమాట. సో దీని యొక్క మినిగేట్ అనేది ఎక్కువగా ఏంటంటే కమర్షియల్ ఎక్స్ప్లోజర్స్కి మనం అంటే ఎప్పుడైనా కానీ మన యొక్క అంటే ఊర్లలో ఏదైనా కానీ రాళ్ళు పగలగొట్టాలన్నా కానీ ఏదైనా మైనింగ్ జరపాలి అంటే అలాంటి వాటి కమర్షియల్గా సంబంధించినటువంటి యొక్క దానికి సంబంధించి ఈ యొక్క ఎక్స్ప్లోజర్స్ తయారు చేయడానికి అమ్మోనియం నైట్రేట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. మాకు యాక్చువల్గా మనం ఏమంటాడు మన భాషలో బరాలు అంటాం, తెలుగులో చెప్పాలంటే బరాలు అంటాం. ఈ బరాలన్నీ కూడా ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్తో తయారు చేస్తారన్నమాట. సో అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఏంటి అంటే ఫ్యూయల్ ఇది అంటే ఫ్యూయల్తో పాటు లేకపోతే యొక్క మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో కంబిస్టబుల్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటి యాడ్ చేసినప్పుడు మాత్రమే ఇది అంటే ఎక్స్ప్లోజర్గా తయారయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇక పెట్రోల్ డీజిల్స్ కానీ వాటితో కలిపి దీన్ని ప్రయోగించినప్పుడు ఇది బాగా విస్ఫోటనంలా ప్రయోగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్స్ మనం గినా చూసుకుంటే ఇది ఎక్స్ప్లోజివ్ అనేది మన భారతదేశంలో 2012 ప్రకారం సంబంధించినటువంటి ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్ రూల్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, కన్వర్ట్ చేయాలన్నా, లేకపోతే ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అండ్ అంటే ఈ యొక్క పొజిషన్ ఫర్ ద సేల్ ఆర్ యూజ్ ఆఫ్ ద రిక్వైర్స్ ఏ లైసెన్స్, అంటే ఈ యొక్క సేల్ చేయాలన్నా లేకపోతే వీటిని అంటే మనం కలిగి ఉండాలన్నా కానీ మనకు లైసెన్స్ అనేది అవసరం అనమాట. ఈ యొక్క లైసెన్స్ ఎవరు ఇస్తారంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనేది పిఈఎస్ఓ అనేవాళ్ళు అండర్ ద అమ్మోనియం నైట్రేట్ రూల్ 2012 ప్రకారం వీళ్ళు యొక్క పర్మిషన్ అనేవి ఇస్తారన్నమాట. దీంట్లో మ్యాక్సిమం పర్మిషన్ అనేవి 5 ఏళ్ళు ఉంటాయి అనమాట. సో లైసెన్స్ అనేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి లైసెన్స్ కావాలి అంటే అంటే 1 సంవత్సరం మాత్రం ఇస్తారు, ప్రతి సంవత్సరం దీన్ని రెన్యూవబుల్ చేసుకుంటూ ఉండాలి అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క ఏవైతే కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఏమైనా చేయాలన్నా కానీ ఆ డిస్ట్రిక్ట్ అథారిటీస్ కావచ్చు లేకపోతే యొక్క రెస్పాన్సిబుల్ ఎవరైతే యొక్క సెక్యూరిటీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్కి సంబంధించినటువంటి కాగ్నిజ్మెంట్ యొక్క ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో స్టోరేజ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సిట్కి ఉపయోగించి వాళ్ళు ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఆ ట్రాన్స్మిట్ అనేది ఒక చోట నుంచి ఒక చోటికి యొక్క అమ్మోనియం నైట్రేట్ అనేది ట్రాన్స్మిట్ చేయాలన్నమాట. ఇది హెల్త్ అథారిటీస్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఇది ఇరిటేషన్ కలిగిస్తుంది అనమాట స్కిన్కి. దాని కనుక అది కాంట్రాక్ట్ అయితే స్కిన్ కావచ్చు, ఐకి కావచ్చు, మనకు కొంచెం ఇరిటేట్ అంటే ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే ఎక్కువ కాలం కనుక ఈ యొక్క దాంతో ఎక్కువ కాలం ఈ యొక్క ఆ స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయిందనుకోండి, స్కిన్ బర్స్ అంటే కాలిపోవడం, ఆ చర్మం కాలిపోవడం, తర్వాత ఈ యొక్క అల్సరేషన్ అనమాట అంటే కడుపులో పుండ్లు ఏర్పడడం, అల్సర్ అనేది ఏర్పడటం, అలాంటి ప్రభావాలు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఏవైతే దీనివల్ల ఏమవుతుంటే రెస్పిరేటరీ డిజార్డర్ కూడా వస్తుంది, ఇరిటేషన్ కూడా వస్తుంది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అమ్మోనియం నైట్రేట్ ద్వారా సంభవించినటువంటి పేలుడు గ్యాస్ని కనుక వీళ్ళు ఎవరైనా కానీ దాన్ని పీలిస్తే దానివల్ల ఏమవుతుందంటే బాగా ఇరిటేషన్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పిఈఎస్ఓ గురించి మనం తెలుసుకుంటే దీన్ని యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1898 కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఎక్స్ప్లోజివ్స్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దీన్ని హెడెడ్ ఎవరు ఉంటారంటే చీఫ్ కంట్రోల్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్స్ విత్ ద హెడ్ క్వార్టర్స్ అట్ నాగ్పూర్ అనే అక్కడ నాగ్పూర్లో హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ఈ యొక్క కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ అయ్యి ఉంటారనమాట. సో ఈ యొక్క ఇది ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది? అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అంటే ఈ యొక్క ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద యొక్క పరిధిలో ఉంటుందన్నమాట. ఈ యొక్క నోడల్ ఏజెన్సీ కింద చూసుకుంటే ఈ యొక్క సేఫ్టీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ఈ పెట్రోలియం సెక్టర్ అన్నీ కూడా వీళ్ళు నోడల్ ఏజెన్సీ చూసుకుంటుంది అనమాట. ఇది ఎక్కువగా కూడా సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత ఇక పబ్లిక్ అండ్ ప్రాపర్టీ ఫారం ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ నుంచి వాటిని కాపాడడానికి ఎక్కువగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు అన్నమాట. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పిఈఎస్ఓ అనేవాళ్ళు దీని దగ్గర అంటే ఈ యొక్క నైట్రేట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎక్స్ప్లోజన్ నుంచి జనాలను కాపాడడం కావచ్చు, వాళ్ళ సేఫ్టీ కావచ్చు, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారనమాట. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఏ యాక్ట్ కింద నడుస్తుంటే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ఆఫ్ 1884, తర్వాత ఈ యొక్క పెట్రోలియం యాక్ట్ ఆఫ్ 1934, నెక్స్ట్ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ యాక్ట్ ఆఫ్ 1952 కింద ఈ రూల్స్ ఆధారితంగా ఈ యొక్క పిఈఎస్ఓ అనేది పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కేరళ క్లాషా ట్రోల్ హిట్ 18 ప్రో బిగిన్స్.
అంటే ఇప్పుడు ఈ యొక్క కేరళ క్రాష్కి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రోల్ ఏదైతే ఉందో అది 18 మెంబర్స్ అనే వాళ్ళని హిట్ అయిందనమాట, మొత్తం 18 మంది అనేవాళ్ళు చనిపోయారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఎఫ్ఏక్యూ టైప్ క్వశ్చన్ టైప్ అనమాట, ఆర్టికల్ అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో రన్వే అనేది చాలా వరకు ఇప్పుడు వివాదాస్పదమైందనమాట. ఈ యొక్క రన్వే టైప్ అనేది మనం కనుక చూసుకుంటే ఇక మొత్తం కూడా ఈ యొక్క ఫ్లైట్లో ఉన్నటువంటి డిఫరెంట్ రన్వే అనమాట. అంటే ఇది కొంత హైట్లో ఉంటుంది అనమాట. నార్మల్ రన్వేస్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉండే రన్వే అనమాట. సో ఈ యొక్క రన్వే ఇలా ఉండటం వల్ల అంటే దీని ఏమంటారంటే టేబుల్ టాప్ రన్వే అంటాం అనమాట. ఈ టేబుల్ టాప్ రన్వేస్ అనేవి చాలా వరకు ప్రమాదకరమైనవి. ఈ టేబుల్ టాప్ రన్వేస్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో ఆ యొక్క పైలట్ అనేవాడు ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పుడు ఎస్టిమేషన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి ఈవెన్ కండిషన్స్లో మనం కనుక అంటే ఈవెన్ కండిషన్స్లో పర్లేదు, కానీ ఆడ్ కండిషన్ అనేటువంటి ఈ యొక్క టెంపరేచర్తో లో టెంపరేచర్ అంటే చలికాలం కావచ్చు, లేకపోతే బాగా చీకటిగా ఉన్న టైంలో కావచ్చు, బాగా వర్షం పడే ఎక్కువ టైంలో కావచ్చు, ఈ యొక్క పైలట్ అనేవాడు వాళ్ళ యొక్క అంచనా మిస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో దీంతో పాటు ఈ యొక్క టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ సేఫర్గా కాదా అనే దాని గురించి కూడా డిస్కషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క కోజికోడ్ ట్రాజడీకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలను 3 ఆర్టికల్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ 3 ఆర్టికల్స్లో ఈ యొక్క పూర్తిగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ అనమాట. మనకు ఇది ఆల్రెడీ ఇప్పుడు జరిగిందేం కాదు, 2010లో బెంగళూరులో కూడా ఇలాంటి యాక్సిడెంటే, అది కూడా టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అనమాట. అలాంటి యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ లొకేట్ అది బిల్ట్ టాప్ ఆఫ్ ద ప్లాటో ఆఫ్ ద హిల్ సర్ఫేస్, అంటే ఒక కొండల మీద కడతారనమాట. ఆ కొండల మీద ఏంటంటే చదునైనటువంటి నేలని ఏర్పాటు చేసి దాని చుట్టూ ఒక స్లోప్ లాగా ఉంటుంది. ఇక్కడ బొమ్మలు ఎలాగైతే చూపించారో ఇలా స్లోప్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లైట్ అనేది ఒకవేళ రన్వేలు ఎప్పుడైనా కానీ స్పీడ్గా స్లైడ్ అయ్యి వచ్చి పడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇలాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ ఎక్కువగా హైట్ కట్టడమే కాకుండా ఈ స్లోప్స్ అనేది ఎక్కువగా ప్రమాదాన్ని కలిగిస్తుంది అనమాట. ఈ టేబుల్ టాప్ దగ్గర నుంచి ఏదైతే ఈ టేబుల్ టాప్లో ఈ యొక్క రన్వే తర్వాత వచ్చే ఈ లేన్ అంతా కూడా చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఫ్లైట్ అనేది రిస్ట్రిక్టెడ్ ఏరియా అయి ఉండాలి. అంటే అక్కడ ఫ్లైట్ అనేది రన్నింగ్లో పోయేగానే ఆగిపోయే విధంగా అక్కడ ల్యాండ్ అనేది వీళ్ళు సర్దుబాటు చేయాలన్నమాట. దాంతోపాటు ఏంటి ఇక్కడ స్లోప్ అనేది కూడా ఎక్కువగా ఇవ్వకూడదని చెప్పేసి కొన్ని రిపోర్ట్లు కూడా చెప్పినాయి. సో దాని ప్రకారం ఏంటంటే వన్ ఆర్ బోత్ ఎండ్ ఆఫ్ ద రన్వే విల్ హ్యావ్ ద అడిసెంట్ ఆర్ స్టీప్ క్లిఫ్ డ్రాప్స్ ఇన్ టు ద డీప్ గేర్జ్. అంటే ఏంటి అంటే ఈ యొక్క ముందు సైడ్ కావచ్చు, వెనక సైడ్ కావచ్చు, ఈ రన్వేకి రెండు వైపులా కూడా ఈ యొక్క డీప్ క్లిఫ్ అనేది ఉంటుంది, అంటే వాల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క డీప్ గార్జ్ అనమాట, అంటే గుంతల్లాగా ఉంటుంది అనమాట, లోపలికి లోయ ఉన్నట్టు. ఇక్కడ సో ఎలా చూపించారు అలా ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే దేర్ ఆర్ నో సచ్ టర్మ్ ఆఫ్ ద టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్. అంటే టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఈ యొక్క సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ టెక్నాలజీ డాక్యుమెంట్లో ఎక్కడా లేవన్నమాట ఈ యొక్క టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ అనేవి. కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో DGCA వాళ్ళ ప్రకారం ఈ యొక్క సేఫ్టీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, మెజర్స్ కావచ్చు, రన్వేకి సంబంధించినటువంటి అంశాలు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ల గురించి చెప్పారనమాట. మామూలుగా మన భారతదేశంలో ఎక్కడుందంటే మిజోరాంలో ఉన్నటువంటి లాంగిపూర్ అనేలో, దాంట్లో నెక్స్ట్ సిమ్లాలోని సిమ్లా అండ్ కుల్లు అనే ఏరియాలో హిమాచల్ ప్రదేశ్లో, తర్వాత ప్యాక్యాంగ్ అనేది సిక్కింకి సంబంధించినటువంటి ప్యాక్యాంగ్ అనే నగరంలో, కర్ణాటక సంబంధించినటువంటి మంగళూరు ఎయిర్పోర్ట్లో, నెక్స్ట్ కేరళకు సంబంధించినటువంటి కోజికోడ్ అండ్ కానూర్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క టేబుల్ టాప్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎయిర్పోర్ట్ రన్వే అనేది ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే డేంజర్ ఏంటంటే ఈ యొక్క టేబుల్ టాప్ రన్వే ఎయిర్పోర్ట్స్ వల్ల ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే రన్వే అనేది ఒక్కోసారి ఓవర్ షూట్ అనమాట. అంటే ఓవర్ షూట్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది నడవాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ దూరం నడిచింది అనుకోండి, టార్గెట్ ఏరియాలో అది ఆగిపోవాలి. అలా ఆగకుండా కొంత ఎక్కువగా పోయింది అనుకోండి, దాన్ని ఓవర్ షూట్ అంటాం అనమాట. సో ఈ యొక్క రన్వే ఓవర్ షూట్ ఎప్పుడైనా జరిగింది అంటే ఈ యొక్క నాన్ టేబుల్ టాప్ రన్వేస్ మీద ఏమవుతుందంటే ఈ నాన్ టేబుల్ టాప్ రన్వేస్ మీద ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ముందుకు వెళ్తుంది, కానీ దానివల్ల పెద్ద ప్రమాదం అయితే ఉండదు. ఎందుకంటే దానికి వాలు కానీ కొండ చర్యలు కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఆ కొండలో పడిపోవటం కానీ అలాంటివి ఏమి ఉండమన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు వాటి వల్ల ప్రమాదం అనేది తప్పిపోతాయి అనమాట. కానీ ఈ టేబుల్ టాప్ రన్వేస్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ రన్ అవటం వల్ల ఏమవుతుందంటే ఇవేమవుతుందంటే ఇక ఫ్యూ మీటర్స్ ముందుకు వెళ్ళటం వల్ల దానికి వాళ్ళకి ప్రమాదం అనేది లోయలు పడటం వల్ల వినాశనాన్ని సృష్టించే విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన ఆప్టికల్ ఇల్యూజన్ అంటే దీంట్లో ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు అనేది చెప్పాడనమాట. బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. బ్లాక్ హోల్ ఎఫెక్ట్ అంటే ఈ యొక్క చీకటి బాగా ఎక్కువ ఉన్నప్పుడు, కానీ ఇందాక ఆల్రెడీ మనకు ఆడ్ కండిషన్స్ చెప్పాము. చీకటి ఎక్కువ ఉన్నప్పుడు, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు, అంటే చలికాలం పూట కావచ్చు, లేకపోతే ఈ యొక్క వర్షపాతం అనేది బాగా ఉన్నప్పుడు, మేఘావృతం అయినప్పుడు, ఈవెన్ దో కింద రన్వే మీద లైట్లు కూడా లేనప్పుడు ఏమవుతుందంటే ఈ పైలట్ అనేవాడు కొంతవరకు తన యొక్క విజువల్ అప్రోచ్ అనేది కొంచెం వరకు మారిపోతుంది అనమాట. నైట్ విజన్లో అతని యొక్క అప్రోచ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం నైట్ పూట జర్నీ చేస్తున్నాం కూడా, ఒకవేళ మీరు కార్ డ్రైవింగ్ కనుక మీరు చూస్తే కనుక లైట్ ఎక్కడో ఒక ఉంటుంది, కానీ వెహికల్ ఎక్కడో ఉంటుంది, కానీ మనకు చాలా దగ్గర ఆ అద్దంలో కనుక చూస్తే ఆ అద్దంలో మిర్రర్ ఇమేజ్ మనం కనుక చూస్తే ఆ యొక్క లైట్ అనేది మనకు చాలా
దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది అనమాట, ఎప్పుడైనా ఓవర్టేక్లు చూసేటప్పుడు చూస్తే కనుక. సో అలాంటి పరిస్థితులు అనేవి ఈ యొక్క పైలట్ కూడా పైనుంచి చూసినప్పుడు ఏంటంటే అతను ఏమనుకుంటాడంటే అతను ఉన్న డిస్టెన్స్ అనేది చాలా ఎత్తుగా ఉంది, మనం అంటే ఇంకా చాలా దూరంలో ఉన్నాము, ఇంకా దగ్గర రాలేదు ల్యాండింగ్ అనుకుంటాం. కానీ ఆ ఫ్లైట్ అనేది చాలా దగ్గరలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే చూడటానికి అతను దూరంగా కనిపడినప్పటికి కూడా మనం చాలా దగ్గరకు వస్తాం. దానివల్ల ఏమవుతుంది, వాడు ర్యాష్గా ల్యాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పీడ్ వేగంతో ఆ యొక్క ఫ్లైట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ షూట్ అవుతుంది. ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో ఓవర్ షూట్ అయ్యి ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఈ రన్వే మీద. అంటే ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పిన ఆ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాటిపోయే అవకాశం ఉందన్నమాట. దీన్ని కావాలి ఒక్కోసారి ఏమంటారంటే ఈ యొక్క ఫీచర్స్ని ఏమంటారు, టెర్రైన్ ఇల్యూజన్ అంటారనమాట. అంటే టెర్రైన్ ఇల్యూజన్ అంటే ఇదే, అంటే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా దగ్గరగా ఉన్న వస్తువు దూరంగా కానీ దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా కానీ కనపడితే దీన్ని టెర్రైన్ ఇల్యూజన్ అంటారనమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి పైలట్లను ఫూల్ చేయడం వల్ల వాళ్ళకి ఇక దెబ్బలు తగిలేదు, అంటే ఈ యొక్క ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందన్నమాట. ఇక ఈ యొక్క లో అప్రోచ్ విధానం అనేది వాళ్ళు డేంజరస్గా ఈ యొక్క లో అప్రోచ్ విధానం అంటే వాళ్ళు ఎలాగా తక్కువలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు హైగా ఉన్నట్టు ఫీల్ అవుతారనమాట, ఎత్తులో ఉన్నట్టు ఫీల్ అవుతారనమాట. సో ఈ యొక్క టేబుల్ టాప్ యాక్సిడెంట్కి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 2010లో మంగళూరులో కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో దగ్గర మొత్తం 160 మంది పైలట్లు 158 మంది చనిపోయారనమాట దీనికి సంబంధించి. సో ఇది కూడా ఏంటంటే ఈ యొక్క స్టీప్లోకి పడిపోయిందనమాట. సో దాని తర్వాత ఏంది మంటలు అందుకునే మంటలతో ఆ యొక్క ఫ్లైట్ కాలిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఫ్లైట్ అనేది ముక్కలుగా విడిపోయింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ యొక్క ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క రన్వేకి సంబంధించినటువంటి సేఫ్టీ అండ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో రన్వే ఎండ్ సేఫ్టీ ఏరియా అనే దాని గురించి RESA అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క అంటే రన్వే అయిపోయిన తర్వాత కూడా కొంత ఏరియా అనేది ఒక్కొక్కసారి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా రన్వేని ఆనుకొనే ఉంటుందన్నమాట ఈ యొక్క ఏరియా అనేది, RESA ఏరియా అనేది. ఇది మామూలుగా చూస్తే కనుక ఈ ఒక్కొక్కసారి లిమిట్ దాటినప్పుడు కావచ్చు, ఏరోప్లేన్స్ ఏమైనా ఓవర్ రన్ అయినప్పుడు ఆ యొక్క ఎండ్లోకి వెళ్ళి ఆగిపోవడానికి అవకాశం ఉండే విధంగా, అంటే అండర్ షూట్ అయినప్పుడు కానీ అవకాశం ఉండే విధంగా వీళ్ళు తీసుకుంటారన్నమాట. ఈ యొక్క టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్లో మనం మామూలుగా చూస్తే కనుక RESA వాళ్ళ లెక్కల ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించిన అంటే రన్వే ఎండ్ సేఫ్టీ ఏరియాకి సంబంధించినటువంటి 90 మీటర్స్ ఎక్స్ట్రా అనేది ఉండాలి వాళ్ళకి, ఏది అక్కడ ల్యాండ్ అనేది. దాంతోపాటు అంటే యాక్చువల్గా 90 మీటర్స్ అనేది మ్యాండేట్ ఖచ్చితంగా ఉండాలి. 240 మీటర్స్ ఉంటే రికమెండెడ్ అనమాట. అంటే ఖచ్చితంగా 90 మీటర్లు మాత్రం ఉండాలి. ఒకవేళ 240 మీటర్లు ఉంటే ఇంకా చాలా మంచిదన్నమాట. సో ఈ యొక్క ఏదైతే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ 9981లో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఈ స్టడీ ఆపరేషన్ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ యొక్క కంపేరిటివ్లీ స్మాలర్ ఏరోడ్రామ్ అనమాట. అంటే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క లార్జర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చూడటానికి ఏదంటే స్మాలర్ సైజులో కనపడే విధంగా ఆ యొక్క ఎయిర్ డ్రామ్ వాళ్ళ స్టడీ ప్రకారం ఏంటంటే ఆపరేషన్స్ అనేవి ఒక చిన్నదాంతో ఎలా ఇది చేయాలో దాన్ని అలా విధంగా కంపేరిటివ్గా చేస్తారనమాట గైడ్లైన్స్ ప్రకారం. సో రికమెండేషన్స్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్ డ్రామ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ ఎయిర్ డ్రామ్ అనేది చూస్తే కనుక అంటే దానికి ఏదైతే కింద సరిపోయే బేస్ అంతా ఉంటుందో అంత ఉండే విధంగా చర్యలు తీసుకుంటారనమాట. ఈ యొక్క గ్రౌండింగ్ తర్వాత హ్యాండిలింగ్స్ కావచ్చు, క్యాపబిలిటీస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఏరోప్లేన్ క్యారెక్టరిస్టిక్స్ అనుగుణంగా ఈ యొక్క రన్వేలు కావచ్చు, ఏవైతే ఆ రికమెండేషన్ ఎయిర్ డ్రామ్కి సంబంధించిన రికమెండేషన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నింటినీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇస్తారనమాట. ఈ యొక్క అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఇంకా మనం ఈ యొక్క ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్ జరగాలి అంటే పైలట్ అనే వాళ్ళకి మంచి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఎందుకని యూజువల్గా మనం చూసుకుంటే ఈ యొక్క నార్మల్గా ఉండే ఈ యొక్క రన్వేలకి టేబుల్ టాప్ రన్వేలకి వాళ్ళకి డిఫరెన్స్ అనేది చూపించాలి. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి అంటే పూర్తిగా టెక్నికల్గాను క్లాస్ రూమ్ స్టడీస్ అనేది జరపాలన్నమాట. సో ఈ యొక్క క్లాస్ రూమ్ ప్రకారం ఈ యొక్క సిమ్యులేటర్ ట్రైనింగ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఈ యొక్క సిమ్యులేటర్ ట్రైనింగ్లో వేరే ఆప్టికల్ ఇల్యూజన్ గురించి అంటే మన యొక్క కళ్ళలో జరిగే ఈ యొక్క దృష్టిలో యొక్క ప్రభావం గురించి వాళ్ళకు బాగా అర్థవంతమయ్యే విధంగా చెప్పాలన్నమాట. ఈ యొక్క మాన్సూన్ ట్రైనింగ్ అనేది కూడా అంటే వర్షపాతం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రత్యేకంగా వ్యవహరించాలి, అలాంటి పరిస్థితుల నుంచి ఎలా అధిగమించాలి, హెవీ రైన్ ఉన్నప్పుడు కూడా ఆ విజిబిలిటీకి సంబంధించిన అంశాలు అనేవి చూడాలి. ఈ యొక్క DGCA సంబంధించినటువంటి ఏవైతే మ్యాండేటెడ్ మాన్సూన్ మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆందోళనకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించిన అన్ని చర్యలు అనేవి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. సో ఈ యొక్క ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఈ యొక్క పైలట్ అనేవాడు డ్యూరింగ్ ల్యాండింగ్ అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ఆ పైలట్ అనేవాడు ఎలాంటి ప్రికాషన్స్ చూసుకోవాలి అంటే అతను ATC అనమాట, అంటే ఈ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే దాంతో ఎప్పుడు కూడా అనుసంధానం అయి ఉండాలా.
వాళ్ళు ఇచ్చే యొక్క ఆర్డర్స్ ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారమే వీళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. దాంతో పాటు యొక్క డెసిషన్ హైట్ ఒకటి, తర్వాత మినిమం డీసెంట్ ఆల్టిట్యూడ్ అనే దాని గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే యొక్క డెసిషన్ హైట్ అనేది అంటే ఫ్లైట్ అనేది ఎంత ఎత్తులో ఉంది ఆ రన్వేకి అనేది, తర్వాత మినిమం డిసెంట్ ఆల్టిట్యూడ్ అంటే మనం ఎంత ఆల్టిట్యూడ్ తగ్గుతూ వస్తూ ఉంటే కనుక ఆ ఫ్లైట్ అనేది కరెక్ట్గా ల్యాండ్ అవుతుంది అనే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేది తెలిసి ఉండాలన్నమాట. ఈ యొక్క డెసిషన్ హైట్ అనేది 50 feet అనేది ఇన్ కేసు కనుక ఉంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. అంటే ఈ యొక్క టెక్నికల్ టర్మ్స్ అని మనం జస్ట్ తెలుసుకోవాలి, అంతేగాని ఇన్ డీటెయిల్గా మనం చెప్పలేము దీని గురించి. నెక్స్ట్ ప్రెసిషన్ అప్రోచ్ ఇన్ ల్యాండింగ్ అంటే దాంతోపాటు ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా అప్రోచ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండింగ్ అయ్యేటప్పుడు. దాంతోపాటు ఎండిఏ అనేది అనదర్ పాయింట్ ఆఫ్ కేసులో మనం చూసుకుంటే ఈ యొక్క ఆల్టిట్యూడ్ బిలో ద డిసెంట్ మోస్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క హైట్కి సంబంధించి ఆల్టిట్యూడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటే కనుక దాన్ని వితౌట్ ఎక్విప్మెంట్ కనుక విజువల్ రిఫరెన్స్ ప్రకారం దాన్ని ఏమేంటంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలన్నమాట దీనికి సంబంధించి. సో ఇలాంటివన్నీ ఈ యొక్క రికమెండేషన్స్ అనేది మ్యాంగ్లూర్ క్రాష్ తర్వాత కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క ఫ్లైట్లకు సంబంధించినటువంటి రికమెండేషన్స్ అనేవి కొంచెం ఇచ్చారనమాట. ఏది యొక్క టేబుల్ టాప్ రన్వే అనేవి స్లోప్ అనే వాటికి సంబంధించి ఆ స్లోప్ ఓవర్ షూట్లో ఎక్కువ స్లోప్ ఉండకుండా చూడాలి, ఈ యొక్క ఓవర్ షూట్ ఏరియా ఏదైతే ఉందో హెవీగా ఉండాలని చెప్పేశారు. తర్వాత ఈ యొక్క ఇంజనీరింగ్ మెటీరియల్ అయినటువంటి అరెస్టింగ్ సిస్టమ్ అనేది అంటే ఈ యొక్క ల్యాండ్ అనేది ఏదైతే మనం రన్వేకి ఆనుకొని ఉండే యొక్క ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా మనం చెప్పాం కదా, అది ఓవర్ షూట్ అయినప్పుడు కొంత రన్వే నడవడానికి అవకాశం ఉండే విధంగా ఒక రన్వేకి ఆనుకొని కొంత ల్యాండ్ ఉండాలని చెప్పాం కదా, అది కూడా ఎలా ఉండాలంటే ఇంజనీరింగ్ మెటీరియల్ అరెస్టింగ్ సిస్టమ్ అంటే ఆ యొక్క ల్యాండ్ అనే ఆ యొక్క రన్వే అనేది ఎలా ఉండాలంటే ఏదైనా ఏరోప్లేన్ అనేది అకస్మాత్తుగా కనుక వస్తే ఆ ఏరోప్లేన్ అనేది ముందుకు పోకుండా దానికి అవరోధాలు కలిగించే విధంగా అలాంటి ఒక ఇంజనీరింగ్ మెటీరియల్ అనేదాన్ని దాన్ని తయారు చేయడం వల్ల ఆ యొక్క ఏరోప్లేన్ స్పీడ్ కావచ్చు, లేకపోతే అది అరెస్ట్ అయిపోద్ది అనమాట, ఆగిపోద్ది అనమాట. సో ఈ సర్ఫేస్ మీద కొన్ని స్పెషలైజ్డ్ ఇన్స్టాలేషన్ వాటి మీద ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఆగే విధంగా కొన్ని ఇంజనీరింగ్ మెకానిజం ద్వారా దాన్ని ఆపేయచ్చు అనమాట. అలాంటి సర్ఫేస్ అనేది తయారు చేయాలన్నమాట. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్ ఫోర్స్ అనే వాటిలో కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క విజువల్ రిఫరెన్స్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క పైలట్ అనేవాళ్ళు ఈ యొక్క రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలనేది ల్యాండ్కి సంబంధించి సరైనటువంటి ఈ యొక్క అనుసంధానం ఒక ఏటీసీతో ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. సో ఇక మనకు ఇక అడ్వైజరీ లొకేషన్ ఆఫ్ ద ఏటీసీ టవర్స్ కావచ్చు, లేకపోతే అపోర్చర్ ఏరియాస్ కావచ్చు, ర్యాడార్ సంబంధించి ర్యాడార్స్ అంటే ఏం లేదండి, ఈ యొక్క ఫ్లైట్లో నుంచి ఏంటంటే ఒక అల్ట్రావైలెట్ రేస్ని నేల మీదకి పంపిస్తారనమాట. సో అది రివర్స్ అవుతుంది, ఆ రివర్స్ అయ్యి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ పైలట్కి ఎస్టిమేషన్ ఇవ్వడానికి సరిపోద్ది అనమాట. సో కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏంటంటే ఈ యొక్క ఫాల్స్ స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట ఆ యొక్క మెకానిజం అనేది. సో ఈ యొక్క రోల్ ఆఫ్ రెస్క్యూ అండ్ ఫైర్ అండ్ ఫైటింగ్ సర్వీసెస్ అనేవాళ్ళు కూడా కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఎక్కువగా నష్టం జరగకుండా ఎమ్మటి ఆ వినాశనాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆ రెస్క్యూ టీమ్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అవలంబించినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. అంటే 2010లో ఈ యొక్క మంగళూరులో జరిగినటువంటి క్రాష్ జరిగిన తర్వాత భారతదేశంలో ఇలాంటి చర్యలు అనేవి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా సేమ్ అలాంటి ప్రాబ్లం అనేది రివ్యూ అయిందనమాట, అంటే తిరిగి రిపీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలా, నారో బాడీ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ టాప్ ఏంటంటే టేబుల్ టాప్ రన్వేస్ అంటే ఈ యొక్క చిన్న బాడీస్ ఉన్న ఏరోప్లేన్స్ మాత్రమే అక్కడ రన్వే మీద దిగే విధంగా ఏది ముఖ్యంగా ఈ టేబుల్ టాప్ రన్వేస్ మీద ఉండే విధంగా చూసుకోవాలి. ఈ యొక్క రన్వే కండిషన్స్ అనేవి ఏవైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాలి. పైలట్స్ అనే వాళ్ళకి సరైనటువంటి యొక్క అప్రోచ్ కావచ్చు, ల్యాండింగ్ యాక్సిడెంట్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. గవర్నమెంట్ దీంతో పాటు యొక్క ట్రాన్స్పరెంట్గా సేఫ్టీ ఓరియంటెడ్ దాంతోపాటు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద కమర్షియల్ ఇంట్రెస్ట్ అంటే కమర్షియల్ ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ యొక్క సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ అంశాల మీద ఓరియంటేషన్గా ఉండాలన్నమాట ప్రభుత్వాలు అనేవి. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ మైక్రోలిథిక్ అండ్ ఐరన్ ఏజ్ ఫౌండ్ అంటే మైక్రోలిథిక్ సంబంధించినటువంటి ఐరన్ ఏజ్కి సంబంధించినటువంటి యొక్క ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటంటే పురావస్తువులు అనమాట, పాతకాలం నాటి వస్తువులు అనేవి దొరికినాయి అనమాట. ఇవన్నీ కూడా అక్కడ సంబంధించినటువంటి ఆర్టిఫాక్ట్స్ అనమాట. ఎక్కడ దొరికినాయి అంటే ఈ యొక్క మదురై అనమాట, తమిళనాడులోని మదురై నగరంలో ఈ యొక్క ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ అనేవి దొరికినాయి అనమాట. ఈ యొక్క ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క స్టోన్ టూల్స్ కావచ్చు, ఈ యొక్క మదురైలో డిస్కవర్ చేశారనమాట. దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క హ్యూమన్ హిస్టరీ ప్రకారం డివైడెడ్ ప్రకారం ఇవి ఏంటంటే మనకు మొత్తం 3 భాగాలుగా మన హ్యూమన్ హిస్టరీ అనేదాన్ని డివైడ్ చేశారు, స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ అనమాట. సో ఇప్పుడు మనం కనుక ఈ యొక్క స్టోన్ ఏజ్లో మళ్ళీ 3 parts ఉన్నాయి అనమాట. ఏంటి, ప్యాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్, నెక్స్ట్ మీసోలిథిక్ మిడిల్ స్టోన్ ఏజ్, నియోలిథిక్ నెక్స్ట్ న్యూ స్టోన్ ఏజ్ అనమాట. లిథిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇటాలియన్ వాడి ప్రకారం స్టోన్ అని అర్థం అనమాట. సో ఈ యొక్క స్టోన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఏజెస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్యాలియోలిథిక్ అంటే ఏంటంటే ఓల్డ్ అనమాట, ఓల్డ్ సంబంధించి ప్యాలియో అంటే ఓల్డ్ సంబంధించి ఓల్డ్ స్టోన్ ఏజ్. మీసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్, నియోలిథిక్ అంటే ఏంటి అంటే
న్యూ స్టోరేజ్ సంబంధించినటువంటి అంశాలన్నమాట. సో ఈ యొక్క ప్యాలియోలిథిక్ అనే దాన్ని చూసుకుంటే కనుక 2 మిలియన్ సంవత్సరాల నుంచి 12,000 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న ఏజ్ టైంలో ఉన్నదాన్ని, ఇయర్స్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఒక ప్యాలియోలిథిక్ అంటాం అనమాట. దీంట్లో మొత్తం కూడా చూసుకుంటే లోయర్, మిడిల్, అప్పర్ అనే ప్యాలియోలిథిక్ అనేది, అంటే దీంట్లో 3 భాగాలు చేయడం జరిగిందనమాట. మొత్తం మనకు ఈ యొక్క హ్యూమన్ లైఫ్ హిస్టరీ ప్రకారం మనం కనుక చూస్తే కనుక ఈ యొక్క ఏరియాలో 99% ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ అనేది ఈ యొక్క లాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క అప్పర్ ప్యాలియోలిథిక్ టైంలోనే ఈ యొక్క పరిస్థితి అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క మీసోలిథిక్ మిడిల్ స్టోన్ ఏజ్ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఇది చాలా చిన్నది. ఇంతకుముందు మనం చెప్పిన టైం పీరియడ్ కానీ చాలా చిన్నది అనమాట. జస్ట్ 12,000 సంవత్సరాల ఎగో నుంచి 10,000 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం ఏమంటామంటే మీసోలిథిక్ పీరియడ్ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక టెక్నికల్ హాల్ మార్క్స్ కావచ్చు, టినీస్ టూల్స్ కావచ్చు, చిన్న చిన్న రాళ్లతో కావచ్చు, మైక్రోథిక్స్ అంటే చిన్న చిన్న రాళ్లతో ఎక్కువ పనులు చేసేవాళ్ళు అనమాట. దాడులు కానీ యుద్ధాలు చేయాలంటే ఒక స్టోన్ ఎడ్జ్ పెట్టేవాళ్ళు. తర్వాత దీంట్లో ఏంటంటే ఒక మైక్రోలిథిక్లో వేసే ఏంటంటే నాన్ జియోమెట్రికల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఏవైతే యొక్క రెక్టాంగులర్ కావచ్చు, లేకపోతే యొక్క బ్లెండ్ అంటే యొక్క చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం అలాంటి పాయింట్స్ అనే వాటితో తయారు చేసేవాళ్ళనమాట. క్రిసెంట్ అంటే ఏంటంటే అర్ధచంద్రాకారం గుర్తులో ఉండే అనమాట. ఈ యొక్క అర్ధచంద్రాకారం గుర్తులో ఉండే వస్తువులు అనే వాటిని తయారు చేశారు, అంటే ఆయుధాలను తయారు చేశారు. తర్వాత ట్రయాంగిల్లో ఉండే ఆయుధాలని, దాంతోపాటు ఏంటంటే ట్రెపీజియం అనమాట, అంటే ఒక షేప్ అనేది ఏమి ఉండదు ట్రెపీజియం చెప్పాలంటే. సో అలాంటి షేపులతో ఉండే యొక్క ఏవైతే యొక్క జియోమెట్రిక్ ఫార్మ్స్ అనే వాటిని తయారు చేశారనమాట. ఈ టూ స్మాల్ ఉన్న వాటిని మన ప్రకారం వీటి ప్రకారం ఏంటంటే యొక్క ఏవేంటే ఎక్కువగా సన్న రాళ్ళు కావచ్చు, లేకపోతే యొక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి షాఫ్ట్గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఉపయోగించి ఈ యొక్క స్టోన్స్ తయారు చేశాం అనమాట. ఈ యొక్క మీసోలిథిక్ పీపుల్ అనేవాళ్ళు అంటే వెరైటీ ఆఫ్ టూల్స్ అనేవాళ్ళు వాడేవాళ్ళు అనమాట. ఈ సన్న ఫ్లాక్స్, కోర్స్ ఇవన్నీ కూడా ఇక బ్లేడ్స్ అనే వాటిని వాడుతూ ఉండేవాడు అనమాట. ఇవేంటి చాలా పదునుగాను, తర్వాత ఈ యొక్క బోర్డర్స్ అనేవి చాలా షార్ప్గా పాయింట్గా ఉండేవి అనమాట. సో దీనివల్ల ఈజీగా దాడి చేయడానికి ఈజీగా ఉండేదన్నమాట. ఈ యొక్క టెక్నికల్ ఇన్నోవేషన్ అనేవి అంటే ఈ యొక్క రంగం టైంలో ఏంటంటే టెక్నికల్ ఇన్నోవేషన్ అనేది బాగా జరిగిందనమాట. అంటే ఈ యొక్క బాణం తయారు చేయడం, బో అండ్ యారో కావచ్చు, లేకపోతే ఈ యొక్క హంటింగ్ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, పెద్ద పెద్ద వస్తువుల్ని వాళ్ళు నలపడానికి ఉపయోగించే అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగిందనమాట. సో క్రియేటెడ్ ఏ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఆర్ట్ ఫ్రమ్ ద పెయింటింగ్ ఆఫ్ ఎన్గ్రేవింగ్స్. అంటే ఈ టైంలోనే పెయింటింగ్ సంబంధించి ఈ యొక్క రాళ్లను మలచడం అనేది ఈ టైంలోనే జరిగిందనమాట. ఈ యొక్క న్యూ స్టోరేజ్ ప్రకారం అనేది అబౌట్ 10,000 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మనం తర్వాత టైం అంతా కూడా మనం ఏమంటామంటే ఇక న్యూ స్టోన్ ఏజ్ అంటాం అనమాట. ఈ యొక్క ఎర్లీ ఐరన్ ఏజ్ ఇన్ ఇండియా మన ప్రకారం చూసుకుంటే ఈ యొక్క టెక్నాలజికల్గా ఏంటంటే ఈ యొక్క ఐరన్ ఏజ్ అనేది చెప్పవచ్చు మనం చూడడానికి. ఏంటంటే ఎక్కువగా అంటే సబ్ కాంటినెంట్ మన భారతదేశంలో సబ్ కాంటినెంట్లో ఎక్కువగా ఈ యొక్క దీని యొక్క సంబంధించినటువంటి ఆధారాలు అనేవి ఉన్నాయన్నమాట. సో దీని యొక్క ఐరన్ ఏజ్ ప్రకారం చూసుకుంటే ఇండియా ఇన్ ద అంటే ఎస్క్రైబ్డ్ ఇన్ 7th and 6th century BC, అంటే 7th and 6th century BC నుంచి మనకి ఈ యొక్క ఐరన్ ఏజ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క అంశం ప్రకారం మనకు దొరికిన ప్రకారం ఏంటంటే ఈ యొక్క 2nd millennium BC ప్రకారం ఈ యొక్క పార్ట్లో కూడా ఈ యొక్క ఏదైతే సంస్కృతి కావచ్చు, లేకపోతే ఈ యొక్క జీవములకు సంబంధించినటువంటి యొక్క ఏజ్ అనేది నడిచిందని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు దొరికిన యొక్క ఆర్టిఫాక్ట్స్ ప్రకారం చూస్తే కనుక. సో ఇప్పుడు దీంతో పాటు ఈ యొక్క ఆర్టిఫాక్ట్స్లో ఏం దొరికినాయి ఏంటంటే కప్ అండ్ రింగ్ మార్క్స్ అనమాట. కప్ అండ్ రింగ్స్ మార్క్స్ అంటే చూడండి ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఏంటంటే ఒక సన్న కప్పు లాగాను దాని చుట్టూ రకరకాల రింగ్ మార్క్స్ అనే వాటిని ఏర్పాటు చేసి ఇలాంటి స్టైల్లో ఎక్కువగా ఉండే విధంగా మలుస్తారనమాట వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఈ యొక్క సర్ఫేస్ అంతా కానీ అలా చేస్తారు. సో దానికి సంబంధించిన అవశేషాలు ఆధారాలు కూడా ఇప్పుడు దొరికినాయి అనమాట. నెక్స్ట్, లాక్డౌన్ హ్యాజ్ హిట్ ద న్యూట్రిషనల్ సర్వీసెస్. అంటే ఈ యొక్క న్యూట్రిషనల్ సంబంధించినటువంటి సర్వీసెస్ అనేవి చాలా వరకు దెబ్బతిన్నాయి అని చెప్తున్నాను అనమాట. ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళ యొక్క లెక్క ప్రకారం ఏంటంటే ఇండియాస్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది చాలా వరకు ఈ యొక్క లాక్డౌన్ కారణంగా దెబ్బతింది అనమాట. ఈ లాక్డౌన్ కారణంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఏదైతే న్యూట్రిషియస్ అనమాట అంటే పోషకాహార లోపం అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ COVID-19 కారణంగా ఏర్పడినటువంటి లాక్డౌన్ వల్ల అని చెప్తున్నాను అనమాట. ఈ యొక్క న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి NRCs అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ఏవైతే ఉన్నారో ఆ చిల్డ్రన్స్ అనే వాళ్ళని ఈ యొక్క సెంటర్స్లో అడ్మిట్ చేస్తారనమాట వాళ్ళని కాపాడడం కోసం. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరు టేక్ ఆఫ్ చేస్తారంటే దీనికి వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పోషకాహారాన్ని అందించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారనమాట. ఈ యొక్క మెడికల్ న్యూట్రిషన్ థెరపిస్ట్ కేర్ ప్రకారం వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ప్రొవైడింగ్ డ్యూరింగ్ ద స్టే అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నంత కాలం ఆ హెల్త్ కండిషన్లో ఉన్నంత కాలం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలనేవి వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట. ఈ యొక్క NRC ఏదైతే ఉందో నేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే ముఖ్యంగా న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి లేదా అక్కడ CRE ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి యొక్క డిశ్చార్జ్ అయ్యేంత వరకు క్రైటీరియా వరకు జరిగేంత వరకు కూడా
వాళ్ళే ఆ చర్యలు అనేవి చూసుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి సంబంధించిన బాధ్యత అంతా కూడా వాళ్ళే వహిస్తారు. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎన్ఆర్సీ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే దానికి సంబంధించి అకార్డింగ్ టు ద నేషనల్ హెల్త్ మిషన్ క్రింద వీళ్ళని చూస్తే కనుక ఈ ఎన్ఆర్సీ అనేది హై నీడ్ ఏరియాస్లో, అంటే ఎక్కువగా ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో వాటి ప్రయారిటీ ప్రకారమే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఎట్లా ఈ యొక్క ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో, అంటే ఎక్కువగా ఈ యొక్క ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆదివాసీలు ఉన్న చోట డిస్ట్రిక్ట్లో, తర్వాత హై ఫోకస్ డిస్ట్రిక్ట్స్ అంటే మాల్ న్యూట్రిషన్ సంబంధించిన హై ఫోకస్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఐడెంటిఫై చేసి దాన్ని యొక్క నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు డిస్ట్రిక్ట్స్ విత్ హై అండర్ 5 మార్టాలిటీ, అంటే 5 కన్నా తక్కువ ఉన్నటువంటి మార్టాలిటీ రేట్, అంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే మార్టాలిటీ అంటే మరణాలు ఎక్కువగా సంభవించే డిస్ట్రిక్ట్లో ఉంచుతారు. తర్వాత ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ విత్ హై అండర్ న్యూట్రిషన్ రేట్ ఉన్న వాటిలో కూడా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఏ ప్లేస్లో ఏంటంటే మెడికల్ కాలేజెస్లో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్లో కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. దీని కింద ఏంటంటే సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, వీటితో పాటు ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో గైడ్ విత్ ద మేనేజ్ ద ఈ యొక్క పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి కాంప్లికేషన్ చిల్డ్రన్ సంబంధించినది అన్నీ కూడా ఈ యొక్క ఏవైతే ఈ యొక్క సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో. నెక్స్ట్ ఈ స్టాఫ్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ఎన్ఆర్సీలో స్టాఫ్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ అనే అతను ఒకడు ఉంటాడు, అతనే ఇన్ఛార్జ్గా ఉంటాడనమాట ఎన్ఆర్సీకి సంబంధించి. తర్వాత ఒక న్యూట్రిషన్ కౌన్సిలర్ ఉంటాడనమాట, అంటే ఎంత పోషకాహారం అవసరం అనే దానికి కౌన్సిలర్ ఉంటాడు. తర్వాత నర్స్ ఉంటుంది, తర్వాత కుక్కమ్మ కేర్ టేకర్ ఉంటాడు, అటెండెంట్ ఉంటాడు, మెడికల్ సోషల్ వర్కర్ అనేవాళ్ళు, వీళ్ళు ఈ స్టాఫ్ అనేవాళ్ళు దీంట్లో ఉంటారనమాట. ఈ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ సంబంధించినటువంటి అంశాలు అనమాట. సో ఇంతటితో ఈరోజు మన టోటల్ న్యూస్ అనాలిసిస్ అయిపోయిందండి. ఇప్పుడు మన యొక్క లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ డిస్కషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లే ఏ మేజర్ రోల్ విత్ రిఫరెన్స్ టు ద ల్యాండ్ స్లైడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, అంటే వెస్టర్న్ ఘాట్స్ సంబంధించినటువంటి ల్యాండ్ స్లైడ్స్లో ఏది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నాడు. హై టెక్టానిక్ యాక్టివిటీ ఒకటి. నెక్స్ట్ ద రీజియన్ ఈజ్ మోస్ట్లీ మేడ్ అప్ ఆఫ్ ద సెడిమెంటరీ రాక్స్ అండ్ అండర్ ద కన్సాలిడేటెడ్ సెడిమెంటరీ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి అన్నారు. స్టీప్ స్లీప్స్ విత్ ఆల్మోస్ట్ వర్టికల్ క్లిఫ్ అండ్ ఎస్కార్ప్మెంట్స్, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటే కన్నా హై టెక్టానిక్ యాక్టివిటీ అనేది హిమాలయన్ ఎయిడ్స్లో, అంటే హిమాలయన్ అంటే ఏవైతే ఉన్నాయో హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ వీడు అడిగింది వెస్టర్న్ ఘాట్స్ గురించి అడిగాడు, మనకు హిమాలయన్ ప్రాంతాల గురించి అడుగుతున్నాడు. కాబట్టి హై టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ కూడా ఈ యొక్క హిమాలయన్ ఏరియాలోనే ఉన్నాయి. కానీ ఈ యొక్క స్టీప్ స్లోప్ అనమాట, అంటే ఈ యొక్క వాల్ అనేది బాగా ఎక్కువగా ఉండటం, చూడడానికి వర్టికల్గా అంటే నిట్టనిలువుగా ఉన్నట్టు ఉండే యొక్క స్టీప్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయన్నమాట. సో ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్. దీంతోపాటు ఏంటి, వాటర్ వల్ల అంటే ఎక్కువగా రైన్ పట్టడం వల్ల, తర్వాత కెమికల్ రియాక్షన్ అంటే యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల స్టోన్స్ మీద పట్టడం అనేది ఈ 3 కారణాలు, ఇంకా 2 కారణాలు అన్నమాట. దీంతోపాటు ఏంటి స్టీప్ స్లోప్ ఒకటి, తర్వాత యొక్క హెవీ రైన్ వల్ల, తర్వాత యొక్క కెమికల్ మెటాలిక్ రియాక్షన్ అనమాట. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మెటీరియల్ రియాక్షన్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద మీసోలిథిక్ ఏజ్, అంటే మీసోలిథిక్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్, అంటే మిడిల్ అంటే మధ్యరాతి యుగానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. మీసోలిథిక్ ఏజ్ ఈజ్ ఏ మచ్ ఏ షార్టర్ పీరియడ్ దాన్ పాలియోలిథిక్, అంతే కదా. ఇది 12,000 నుంచి 10,000, అంటే ఈ యొక్క 12,000 సంవత్సరాల నుంచి మనం చూస్తే కనుక 10,000 సంవత్సరాల మధ్య కాలంలో ఆ కాలంలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే మీసోలిథిక్ అంటామంట. మీసోలిథిక్ పీపుల్ యూజ్డ్ ఏ వెరైటీ ఆఫ్ నాన్ మైక్రోలిథిక్ టూల్స్ అనే వాటిని వాడారు. కరెక్టే, ఇది స్టేట్మెంట్ కరెక్టే, ఇది స్టేట్మెంట్ కరెక్టే. రాక్ డిస్కవర్డ్ విత్ సమ్ ఆఫ్ ద మీసోలిథిక్ సైట్స్ ఇన్ ఇండియా హ్యాడ్ కప్ అండ్ రింగ్స్ మార్క్స్, ఆల్రెడీ మనం ఇప్పుడు కప్ అండ్ రింగ్ మార్క్స్ అనే మనం చూసాం, ఇది కరెక్టే. సో 3 ఆర్ కరెక్ట్, కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ స్టేట్మెంట్స్ అనే వాటిలో ఇన్కరెక్ట్ అనేది అడిగాడు అనమాట. ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునైటెడ్ నేషన్, కరెక్టే కదా. ఇది ఈ యొక్క ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ICAO అనేది ఈ యొక్క స్పెషలైజ్డ్ యునైటెడ్ నేషన్ సంబంధించినటువంటి సివిల్ ఏజెన్సీకి సంబంధించింది, ఇది కరెక్టే. ఇట్ మేనేజెస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ చికాగో కన్వెన్షన్, అంటే చికాగో కన్వెన్షన్ ప్రకారం దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగింది. ఈ యొక్క చికాగో కన్వెన్షన్ మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కన్వెన్షన్ అని కూడా అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి భద్రతా చర్యలు వాటన్నింటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో both 1 and 2 is the right option. Neither 1 nor 2 is the right option. Consider the following statement regarding the ammonium nitrate సంబంధించినటువంటి NH4NO3 దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చెప్పడం జరిగిందనమాట. సో ఇదేంటంటే వాటర్ సాల్యుబుల్ కరెక్టే. సో ఇక ప్యూర్ అమ్మోనియం నైట్రేట్ ఈజ్ నాట్ యాన్ ఎక్స్ప్లోజివ్, కరెక్టే, ఇది ఎక్స్ప్లోజివ్ కాదు. తర్వాత ద పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ PESO under the Ministry of Chemical and Fertilizer issues license for manufacturing, transport and
పొజిషన్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్. ఈ యొక్క ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి వాళ్ళు కాదండి, దీనికి కెమికల్ అండ్ ఫర్టిలైజర్ సంబంధించిన వాళ్ళు కాదు. ఏ మినిస్ట్రీ సంబంధించిన, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించింది. ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో మనకు రైట్ ఆప్షన్ ఇచ్చేసి ఓన్లీ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. వాడు కరెక్ట్ అడిగాడు కాబట్టి మనం 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్. ఎన్ఆర్సీ ప్రకారం యొక్క న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ ప్రకారం ఏ కరెక్ట్ స్టేట్మెంటో చూద్దాం. ఇట్ ఈస్ ఏ యూనిట్ ఇన్ ఏ health facility where children with severe acute malnutrition are admitted and managed. అంతే కదా, ఈ యొక్క బాగా మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు అనేవాళ్ళు, ఈ యొక్క సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళు ఆ యొక్క హెల్త్ ఫెసిలిటీస్ చోట వీళ్ళు మేనేజ్ చేయబడతారు. ఇది కరెక్టే. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ ప్రొవైడెడ్ విత్ బోత్ మెడికల్ అండ్ న్యూట్రిషనల్ థెరపిక్ కేర్ డ్యూరింగ్ ద ఎన్ఆర్సీ. అంతే కదా, వాళ్ళకి న్యూట్రిషన్ సంబంధించి థెరపికల్గా కూడా వాళ్ళకు చర్యలు తీసుకుంటారన్నమాట. ఇట్ మ్యాండేటరీ టు ఎస్టాబ్లిష్ ఎన్ఆర్సీ ఇన్ ఆల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. ఆల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని చెప్పలేదండి. డిస్ట్రిక్ట్లో కొన్ని హాస్పిటల్ కావచ్చు, కొన్ని హాస్పిటల్ ఏదైతే విద్యాలయాలు ఉంటాయో ఆ యొక్క మెడికల్ కాలేజెస్లో కొన్ని చోట ఉంటాయి. తర్వాత ఏవైతే ఎక్కువగా ప్రభావవంతమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో అన్నా కానీ ప్రతి చోట అని చెప్పలేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 and 2 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.